watch and subscribe to KT Media. హాయ్ గాయస్, నేను మీ కృష్ణతేజ. అండ్ ఇప్పుడు జ్వరం అనే మూవీ చూశాను. జ్వరం అంటే మనం ఏదో తెలుగులో అనుకుని జ్వరం అనుకునేది, కానీ జ్వరం అనేది మనోజ్ బాజ్పేయి ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న మూవీ. దాంట్లో మాత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్న మూవీ. అండ్ మూవీ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఇందులో మనోజ్ బాజ్పేయి దస్రు క్యారెక్టర్ అండ్ దేవాశిష్ మకీజా డైరెక్టర్గా చేశాడు. మహమ్మద్ అయూబ్ రత్నాకర్ అంటే మంచి పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చేశారు. అలాగే స్మితా తాంబే మంచి పొలిటీషియన్గా. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎలా ఉంటుంది అంటే, మనకు జార్ఖండ్ టు ముంబై, ముంబై టు జార్ఖండ్. జార్ఖండ్ అనేది ఒక ట్రైబ్స్ సంబంధించిన ప్లేస్లో అక్కడ మావోయిస్టులు కానీ రెబల్స్ అని అంటారు. ఆ రెబల్స్కు సంబంధించిన స్టోరీతో, బ్యాక్ స్టోరీతో నడుస్తుంటుంది. ఆ బ్యాక్ స్టోరీలో ఒక హృదయానికి హత్తుకునే విషయం ఏంటంటే, ఒక హృదయాన్ని చేసే విషయం ఏంటంటే, ఒక ట్రైబ్స్ వాళ్ళ ప్లేసులను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి అక్కడ ఉన్న ఉన్న వనరులను కావచ్చు, లేదా వాటర్ సోర్స్ను కావచ్చు, అడవులను కావచ్చు, ఫారెస్ట్ని కావచ్చు, ఒక అభివృద్ధి పేరుతో అక్కడ నుంచి మైన్స్ను, అంటే ఒక ఫారెస్ట్ను మనం ఎలా అయితే ఫారెస్ట్ నాశనం చేసి మైన్స్ను వెలికి తీసి పర్యావరణాన్ని పొల్యూట్ చేసి అక్కడ ఉన్న తెగలను కావచ్చు, అలాగే ట్రైబ్స్ను కావచ్చు, వాళ్ళందరికీ జీవనాధారమైన అడవిని నాశనం చేసి వాళ్ళని ఏదో డెవలప్మెంట్ పేరుతో మనము అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని అనుకుంటాం. కానీ వాళ్ళ నుంచి బలవంతంగా లాక్కొని వాళ్ళ జీవితాలను, ప్రకృతికి ఒడిలో ప్రశాంతంగా ఉన్న జీవితాలను మనం ఒక అభివృద్ధి పేరుతో బయటకు వచ్చేసి మనకు కావాల్సింది తీసుకొని వాళ్ళ జీవితాలను ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేలా చేయడం అనేది మాత్రం ఈ మూవీలో వెరీ సెన్సిబుల్గా చేశాడు డైరెక్టర్. అయితే నిజంగా దేవాశిష్ మకీజా అయితే అసలు ఈ మూవీని మాత్రం వెరీ. అండ్ మనోజ్ బాజ్పేయి మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ఈ సినిమా మొత్తం మనోజ్ బాజ్పేయి అండ్ ఒక 3 నెలల తన కూతురు పేరే జ్వరం. అంటే నెక్స్ట్ లైఫ్ ఏంటి అంటే, ఫస్ట్ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ స్టార్టింగ్ అంతా వాళ్ళు చాలా ప్రశాంతంగా భార్య ఉయ్యాల ఊగుతూ చిన్నగా ఉంటూ పాటలు పాడుకుంటూ ఆనందంగా ప్రకృతి ఒడిలో ఉన్న వాళ్ళను కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ముంబైలో ఒక వలస కూలీగా ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లేస్లో తన భార్యతో అండ్ కూతురుతో తన లైఫ్ను సింపుల్గా గడుపుతూ ఉంటాడు. అక్కడ ఒకరోజు రాత్రి భార్యను వేలాడదీసి చంపేసినప్పుడు ఎవరు అంటే, అక్కడ వచ్చిన పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో స్మితా తాంబే అండ్ పొలిటీషియన్ పులోగా, ఎందుకంటే తనను చూసి ఇతను మావోయిస్టు తన కొడుకు చనిపోవడానికి కారణం ఇతనే, ఇతనిని చంపేయాలి అనుకొని తన మీద ఎఫెక్ట్ అది తన మీద అటాక్ చేసినప్పుడు తను తప్పించుకొని తన 3 నెలల కూతురుతో పారిపోయే దృశ్యము. అంటే తన లైఫ్ను మళ్ళీ తన జార్ఖండ్కే వెళ్తాడు. ఆ వెళ్ళే దారి అయితే మాత్రం రియల్లీ తను వెళ్ళే ప్లేస్లో అక్కడ ఏమేమి జరిగాయి. ఎందుకంటే అంతకుముందు మనం ఎన్నో సినిమాలు చూసాం అభివృద్ధి పేరుతో. ఒక ఆర్ నారాయణమూర్తి కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఎందుకంటే ఎంతో పచ్చగా ఉన్న పర్యావరణాన్ని నాశనం చేసి అభివృద్ధి పేరుతో అక్కడ ప్రైవేట్ గవర్నెన్స్ వచ్చేసి అక్కడ ఉన్న జీవితాలను నాశనం చేయడం అనేది నిజంగా ఈ మూవీలో ఒక కళ్ళకు కట్టినట్టు. ఆ కెమెరా కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఒక టవర్స్ రూపంలో వాళ్ళ అభివృద్ధి, ఇక్కడ సెలయేర్లు ఉండేటివి, అడవులు ఉండేటివి, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయని తన కూతురుతో ఒడిలో పెట్టుకొని వెళ్ళే అంటే ఈ పోలీసుల నుంచి తప్పించుకుంటూ అలాగే ఈ పోలీస్ ఆఫీసర్ అయూబ్ అనే అతను రత్నాకర్గా మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అండ్ మంచి మానవతావాదిగా ఈ టైప్ ఆఫ్ అయితే మాత్రం క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేశాడు. గుర్తుండే క్యారెక్టర్స్ స్మితా తాంబే ఒకటి పొలిటీషియన్గా అండ్ రత్నాకర్ క్యారెక్టర్. అండ్ మనోజ్ బాజ్పేయి మాత్రం వెరీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ వచ్చి ఆల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ ఈ మూవీకి మాత్రం డెఫినెట్గా వచ్చాయి. నెక్స్ట్ లెవెల్ ఆస్కార్ మూవీ పర్ఫార్మెన్స్ దీంట్లో ఉంది. మనోజ్ బాజ్పేయిని చూస్తే మనం ఎక్కడ ఇంతకుముందు మనం విలన్గా చూసిండొచ్చు, లేదా ఫ్యామిలీ మ్యాన్లో ఒక మంచి ఎంటర్టైనర్గా చూసిండొచ్చు. అలాగే దీంతో మాత్రం మనకు అక్కడ ఉన్న దస్రు అనే క్యారెక్టర్ ఒక ట్రైబుకు లేదా ఒక వలస కూలి ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఓన్లీ మనం, ఎందుకంటే అంతకుముందు సత్యాలో ఒక నెగిటివ్ రోల్లో మనకు అంతా కనెక్ట్ అయి ఉంటాడు. ఇక్కడ మాత్రం మనోజ్ బాజ్పేయిని చూస్తే మాత్రం ఆ దస్రు క్యారెక్టరే కనిపిస్తుంది. అక్కడ మనోజ్ బాజ్పేయి అనేవాడు కనపడ్డు. అక్కడ లోకల్గా ఎవరైతే ఎంతగా బాధపడుతున్నారో వాళ్ళే ఉంటారు. అలాగే ఇతను బయట నుంచి తన ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎలాగైనా తన కూతుర్ని బతికించుకోవాలి, తన కూతురును అక్కడికి వెళ్తే మన వాళ్ళు ఉంటారు అన్న థాట్లో వెళ్తూ ఉంటే, అక్కడ వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో కొంతమందిని అడుగుతాడు వ్యవసాయ కూలీలు, మన వ్యవసాయం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఎక్కడ వ్యవసాయం ఉంది, అంతా వెళ్ళిపోయి ఐరన్ ఓర్స్, ఆ డస్ట్, అన్నీ వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి, తినడానికి తిండి లేదు, నీళ్లు లేవని వాళ్ళు బాధపడే విధానము నిజంగా మావోయిస్టులు, ఆ రెబల్స్ ఏదైతే ఉందో వాళ్ళని నాశనం చేయడానికి. అలాగే మెయిన్గా ఇతను కూడా ఒక కారణం, తన కొడుకు చనిపోవడానికి అని ఆ పొలిటీషియన్ పగపట్టి వీళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ఇతను జ్వరం అంటే నెక్స్ట్ తన కూతురు బతకాలి అనే తాపత్రయంతో తన పొలిటీషియన్ను నన్ను ఏ విధంగా అయినా కన్సిడర్ చేసి తన సావుకు నేను కాదని చెప్పుదామనే టైంలో తను వినకపోవడగా అతను తప్పించుకునే విధానం ఏదైతే ఉందో ఈ సినిమాలో మాత్రం అసలు సినిమాటిక్ లిబర్టీలను దాటి ఒక లార్జర్ దాన్ లైఫ్ అనేది మాత్రం నాకు ఈ మూవీలో కనిపించింది. మూవీ టూ గుడ్, ప్లీజ్ వాచ్ ఇన్ ఓటీటీ. అండ్ బాజ్పేయి గారు ప్లీజ్ గో. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ డైరెక్టర్ దేవాశిష్ మకీజా అండ్ మనోజ్ బాజ్పేయి అండ్ రత్నాకర్. హ్యాట్స్ ఆఫ్ గైస్.